సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. అలాంటి వాటిలో మహారాష్ట్రలోని బారామతి ఒకటి. వదిన మరదళ్ల సవాల్తో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. వదిన ప్రస్తుత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, ఇక మరదలు మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే. ఎన్సీపీ కంచుకోట బారామతిలో ఇప్పుడు పవార్ వర్సెస్ పవార్ వార్ నడుస్తోంది. బారామతి అంటేనే శరద్ పవార్, ఆయనకు కంచుకోట ఈ నియోజకవర్గం. 50 ఏళ్లుగా పవార్ లేదా ఆయన మనుషులదే విజయం. 6 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు శరద్ పవార్. 2009 నుంచి 3 సార్లు సుప్రియా సూలే ఇక్కడ విజయం సాధించారు. అంతా బాగుంటే మరోసారి ఆమెకు ఈ నియోజకవర్గంలో గెలుపు సునాయాసంగా ఉండేది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమె తన వదిన అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను ఢీకొట్టాల్సి వస్తోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ 2 ముక్కలైంది. అజిత్ పవార్ ఎన్డీఏలో చేరారు. ఎన్సీపీ గుర్తునే కాదు, బాబాయి కంచుకోట బారామతిని కూడా లాక్కోవాలని అజిత్ పవార్ పట్టుదలతో ఉన్నారు. అందుకే తన భార్య సునేత్రను రంగంలోకి దించారు. సుప్రియను ఓడిస్తే తన పట్టు మరింత పెరుగుతుంది అన్నది ఆయన ఆలోచన. పైగా ఇక్కడ తన భార్య గెలిస్తే ప్రజా మద్దతు తనకే ఉందని, పార్టీకి వెన్నుపోటు పొడిచానన్న అపవాదను తుడిపేసుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉనికి కోసం ఆయన గట్టిగానే పోరాడుతున్నారు. బారామతి అంటే నేనే బారామతి అంటూ సూలే జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేను బంధాలు, వ్యక్తులకు విలువ ఇస్తానంటూనే ఈ ఎన్నికలు తన కుటుంబం కోసం కాదని ప్రజల కోసమని చెబుతున్నారు సూలే. ఇటు అజిత్ పవార్ కూడా బారామతిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తరచుగా ఇక్కడ పర్యటిస్తూ తన భార్య తరపున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అజిత్ గతంలో ఓసారి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. సుప్రియ విజయానికి గతంలో చాలా గట్టిగానే కృషి చేశారు. ఇప్పుడు భార్య కోసం కష్టపడుతున్నారు. నిజానికి సుప్రియ, సునేత్ర మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. కానీ రాజకీయం ఇద్దరి మధ్య దూరాన్ని ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికలతో ఆ దూరం మరింత పెరిగింది. మరి ఈ వదిన మరదళ్ల సవాల్లో గెలిచేదెవరు? ఈ ఇద్దరి పోటీ వేరే అభ్యర్థికి కలిసి వస్తుందా? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.